ప్యాకెట్స్ అయితే దుమ్ము లేకపోతున్నావు ఒక పక్క. మరి నాకు కొత్త ఫ్యాషన్గా మెటీరియల్ తెప్పించినేవా అయితే చాలా రికార్డ్ జరుగుతుంది. అసలు ఎప్పుడు ఇలా అనుకోలేదు ఎంత బాగా జరుగుతుందని చెప్పి. వరద ప్రవహిస్తున్నాయి. ఈరోజు అయితే డే 3 లాస్ట్ రోజు కళ్యాణం. అన్నింటికి అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి అనమాట. వాళ్ళ కళ్యాణం అంటే చాలా బాగా చేస్తాము, చూస్తాం. ఇంకా అప్డేట్లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది ఇంకా వస్తాయి చైర్స్ అని కడిగినారు కాబట్టి మొత్తం ఆరాలా. స్వస్తి పుణ్యావాచన సమృద్ధిరస్తు. భక్త మహాశయులారా, స్వస్తి పుణ్యావాచనం పూర్తయినది. ఇక ఇప్పుడు ఆ కళ్యాణ చక్రవర్తికి వివాహ యోగ్యతా సిద్ధ్యర్థంగా యజ్ఞోపవీత ధారణం జరిపించబోతున్నాము. భజంత్రీలు రాధాకృష్ణారెడ్డి వారి సతీమణి సుబ్బమ్మ ఇచ్చినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామి చూపిస్తున్నాడు. ఒక్కసారి చూడండి. అది కొత్తది. చూడండి అమ్మా, ఎంతో అందంగా ఉంది. మధ్యలో స్వామివారి దివ్య నామాలు కూడా, శంకు చక్రాలు కూడా ముద్రింపబడి ఉన్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. రామచంద్ర స్వామి గోవిందా. ఇప్పుడు బంగారు దంజం కూడా వాళ్ళే చేయిస్తున్నారు. భజంత్రీలు ఒక్క పాట వాయించండి వాళ్ళ కుటుంబానికి గాను. అనూష దంపతుల కుటుంబానికి ఆ సీతారామచంద్ర స్వామి చల్లని ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, ఏమయ్యా స్వామి, రాముని చూసుకున్నామే కానీ ఇప్పుడే నాకు తగిలిచ్చినారు కాలి మెట్టెలు, అవి ఎట్టున్నాయో చూసినావా? చింతగింజలు. చూడండి, ఇక్కడ స్వామి అయితే భలే మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రతి ఒక్కరు ఏమైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కోసం రాబోయే శ్రీరామనవమికి. మెట్టెలు కూడా సీతమ్మ వారికి 2 కాళ్లకు 4 మెట్టెలు. మరి మెట్టెలు సరే, వాళ్ళ గజ్జలు పనిలేదా నాకు? రెండు కాళ్ళకు గజ్జలు. చెప్పండి పోరా, చెప్పండి చెప్పు హర్ష, చెప్పురా, చెప్పా. పర్లేదులే బాగా. భక్త మహాశయులారా, కోర్చురాయపల్లి మొదలుకొని సాతపల్లి వరకు నా పౌరోహితము అన్ని దేవాలయాలకు ఏదో ఒకటి సంపాదిస్తుంటా.
మరి నన్ను తిట్టుకుంటారో పొగుడుకుంటారో మెచ్చుకుంటారో కానీ అడిగితే లేదనకుండా మాత్రం వస్తున్నారు. నేను నాకిమ్మని నేను అడగను. నరసింహారెడ్డి గారి పేరులో పెట్టుకొని వచ్చినా నాకు ఇచ్చేది. దాని గురించి ఆలోచించను. భక్త మహాశైలారా, అసలు జనాభా మొత్తం భలే వచ్చారు ఊర్లో అంతా కళ్యాణానికి. చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు కూడా. అంత మంది చూడండి, అసలు ఎక్కువ వచ్చింది కూడా లేడీస్ మహిళలు. అలాగే ఉభయదాత డాక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, సోషమ్మ గారు, విష్ణు, వీరు ఆ చిరంజీవి ఆంజనేయ స్వామి అంటే మహా ఇష్టమట. ఆ ఆంజనేయ స్వామికి 20 కిరీటాలు చేయిస్తున్నారు. ఆ చిరంజీవి మొత్తంగా శ్రీ ఆంజనేయం ఆకుల నరేంద్ర, బుజ్జమ్మ, వీరు సీతమ్మ వారికి కాపులు తక్కువ ఉన్నాయని వాళ్ళ కల్లో కనపడిందట. అందుకని నేను 4 బంగారు కాపులు చేయిస్తామని మాట ఇస్తున్నారు. స్వామి కూడా భలే కామెడీగా వాళ్ళు మారుతాను. నాకైతే భలే నచ్చింది. వాళ్ళ కళ్ళ కనబడింది కదా అండి అసలు. 4, 4, 8 అవుతాయి. అష్టదరిద్రము 9గా కావాలా. 5 చేయిస్తాడట శ్రీను. అది ప్రతి ఒక్కరు కామెంట్ చెప్పండి, మీకు ఎలా నచ్చిందో మా కళ్యాణం కానీ ఏదైనా కానీ. ప్రతి ఒక్కరు కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కామెంట్ నేను చూస్తాను. ఇంకా కామెంట్ చేయాల్సింది మీ వంతు అనమాట. వీడియో తీసేదంటే నా వంతు క్లారిటీగా తీసాను. కాసుల వరద ప్రవహిస్తున్నాయి. నర్సాపురం రామ్మోహను, అనుష దంపతులు మేము తక్కువ, మేము కూడా సీతమ్మకు 2 కాపులు తీస్తామని వస్తున్నారు. అప్పటి 9, 2, 11 అవుతాయి. మరి వీరందరికీ కూడా అమ్మ రామయ్య స్వామి, నువ్వు కూడా వారికి వారి కుటుంబాలకు నీ ఆశీర్వాదాలు అందిస్తామని కోరుకుంటూ ఇక ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక కళ్యాణంలోకి పోతున్నారు. ఓం కంకణ దేవతాభ్యో నమః.
స్వామి మన పవిత్రమైన హస్తాలతో మాంగళ్య ధారణ చేయబోతున్నారు. అందరూ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి, ఒక్కసారి పటాకుడికే కాల్చండి, ఒక్కసారి కోటి వేళ వాయించండి. అన్ని దేవాలయాల్లో కూడా ఎంతో గంట చుట్టుకుంటూ దుమ్ము లేకపోతున్నావు ఒక పక్క ఆ కాలి మాంగళ్య దానం మాత్రం మా పేరుతో నాన్ స్టాప్ 120 షాట్స్ అనుకుంటుంది. అది నాకు ఏ జన్మలో బాగా స్మైల్ ఇస్తాడు మా సాయన. ప్రస్తుతానికి ఇక్కడ బాగా ఈసారి ఎప్పుడు లేని విధంగా బాగా ఇడ్లీ సాంబార్ అయితే పెట్టారు. నేను కూడా ఎంతో చూడలేదు. ఏమేమి ఐటమ్స్ మనం కవర్ చేద్దాం పాటు. సాంబార్ ఉంది, ఇక్కడే ఉంది సాంబారు, పొంగలు మంచిగా పోదాం లేనంత తప్పక మార్చుకోవచ్చా కానీ ఏం కాదు. ఇక్కడ దూరి శివారెడ్డి హీరాపల్లెడా ఏదో ఇక్కడ చట్నీ ఉంది, మంచిగా ఉంది సార్ ఐటమ్స్ మాత్రం. ఇడ్లీ కూడా ఇడ్లీ శివ వీడు అందరు తీసుకున్నాడు. ఏంటి ఐడి ఐటమ్ ఏంటది? వడ అండి, లడ్డు కూడా ఉంది. మా శ్రీకాంత్ లైన్ పెట్టేసి అసలు అయితే చాలా రికార్డ్ జరుగుతుంది. అసలు ఎప్పుడు ఇలా అనుకోవాలి ఎంత బాగా జరుగుతుందని చెప్పి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మొత్తం. మొత్తం చాలా మంది వచ్చున్నారు.